అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ బ్యాక్ టు చిట్టి తంత్ర తెలుగు. నా పేరు రమ్య. ఈరోజు నేను చెప్పబోయే చిట్టి తంత్ర ఏంటంటే, భార్య భర్త గురించైనా, భర్త భార్య గురించైనా, ఒక తమ్ముడు అక్క గురించైనా, ఎవరి గురించైనా చేయొచ్చండి. విడిపోయిన ప్రేమికులు, కొంతమంది వ్యక్తులు మన నుంచి దూరం అవుతారు. వాళ్ళని మనం కావాలనుకుంటాము. మంచికేనండి, చెడుగా మాత్రం చేయొద్దండి. ఇంకొకరికి చెడు అవుతుందంటే ఈ తంత్ర పని చేయదు, అది రివర్స్ అవుతుంది. మనకి ముందుగా ధ్యాస పెట్టుకొని చెయ్యండి. మీరు ఈ తంత్ర ఏంటంటే, ముందు వ్యక్తులు మీ మాట వినకపోయినా, ఒకరి మంచి మీరు కోరుతున్నా, వాళ్ళు మీ మాట వినట్లేదు, వింటే బాగుండు, వాళ్ళని మన కంట్రోల్కి తెచ్చుకొని మనం వారికి మంచి మాటలు చెప్పి తువ్వలోకి తెచ్చుకోవచ్చండి. నేను చెప్పే ఈ తంత్ర ఏంటంటే, ఎప్పుడైనా చేయొచ్చండి. ఇది మంచిగా తలస్నానం చేసుకొని నీట్గా రెడీ అయిపోయిన తర్వాత జాజికాయ తెచ్చుకోండి. జాజికాయ తెచ్చుకున్న తర్వాత మీ చేతిలో, మీ పిడికిలి, మన పిడికిలి ఉంటుంది కదా, ఆ చేతిలో ఆ జాజికాయని పెట్టుకొని వారి పేరు తలుచుకొని 3 సార్లు ఆ జాజికాయ పైన ఊదండి. ఊదిన తర్వాత మళ్ళా మనసులో వాళ్ళని తలుచుకొని ఒక దీపంలో నూనె వేసి దాంట్లో ఈ జాజికాయని కూడా వేసేసి దీపం ముట్టించేసేయండి. చూడండి, ఆ వ్యక్తి మీ మాట వింటాడు, మీ దగ్గరికి వస్తాడు, మీరు చెప్పినట్టుగా వింటారు. మీకు ఎలా కావాలనుకుంటే అలా అనుకూలంగా ఉంచుకోవచ్చండి. కానీ మంచికి చెయ్యండి. ఇంకొకరికి హక్కు ఉన్న వాళ్ళని గుంజుకోవడం అలాంటివన్నీ చేయకూడదు. మంచికి చెయ్యండి. కొంతమంది చెడుకు చేస్తారు. చెడుకు చేస్తే మాత్రం ఈ తంత్రం పని చేయదండి. ఒకరు మంచి కోరి చేసుకోండి. భార్యాభర్తలకు కూడా మంచి చిట్కా ఇది. అన్న తమ్ముళ్ళకి, అక్క చెల్లెళ్ళకి వారే మంచి మనం కోరుతూ ఉంటాం. కాబట్టి ఇలాంటి వాళ్ళు మన మాట వింటే బాగుండు, మంచి దారిన పడితే బాగుండు. ఒక తల్లి ఒక కొడుకు గురించి. కానీ మంచికి చేయండి, చెడుకు మాత్రం ఇది చేయొద్దండి. నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. ఒక కామెంట్ పెట్టండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని నొక్కి పెట్టండి. దీనికి ఛార్జెస్ ఏమి ఉండవండి. నా వీడియోస్ నచ్చుతున్నాయో లేవో, మీరు ఎక్కడి నుంచి చూస్తున్నారో ఆ ఊరి పేరు పెట్టినా కానీ నాకు తెలుస్తుందండి. నేను ఇంకా కొన్ని వీడియోస్ చేయడానికి ముందుకు వెళ్తాను. నేను చేసే వీడియోస్ కొంతమంది చూసే ప్రేక్షకులకు నచ్చుతున్నాయని నాకు కూడా అర్థమవుతుంది. నా వీడియోని ఇంతసేపు చూసినందుకు మరొకసారి చాలా ధన్యవాదాలండి. మీ అమూల్యమైన టైం నాకు కేటాయించి నా ఛానల్ చూస్తున్నందుకు మరొకసారి పేరున ధన్యవాదాలు. 500 సబ్స్క్రైబర్స్ అయ్యారండి. ఆ సబ్స్క్రైబర్స్కి కూడా మరొకసారి చాలా 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 థ్యాంక్ యూ అండి. ఇలాంటి వీడియోస్ చేస్తూ ఉంటాను. ఒక్క సబ్స్క్రైబ్ చేయండి, నాకు మోటివేషన్ దొరుకుతుంది.